గర్గముని చెప్పిన మాటలు నందుడి హృదయంలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ఈ బాలుడు సాధారణ శిశువు కాదు, మీ అందర్నీ రక్షించబోయే దివ్యస్వరూపుడు. ఆ మాటలతో నందుడు, యశోదమ్మ హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. గోకులంలో రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. యశోదమ్మ ఒడిలో చిన్న కృష్ణుడు నవ్వుతూ ఆడుకుంటూ తన మధుర బాల లీలలతో అందరి మనసులను దోచుకుంటున్నాడు. ఆయన చిన్న చిరునవ్వు చూసిన ప్రతివారికి అనిర్వచనీయమైన శాంతి కలుగుతోంది. కాని మధురలో కూర్చున్న కంసుని మనసులో మాత్రం భయం పెరుగుతూనే ఉంది. దేవకి 8వ సంతానం ఎక్కడో జీవించి ఉన్నాడు అనే ఆలోచన అతనికి నిద్ర లేకుండా చేసింది. చివరకు అతడు తన అత్యంత భయంకరమైన రాక్షసిని పిలిచాడు. ఆమె పేరు పూతన. మాయారూపాలు ధరించడంలో నిష్ణాతురాలు, విషంతో శిశువులను సంహరించగల క్రూర రాక్షసి. కంసుడు ఆమెను ఆజ్ఞాపించాడు, రాజ్యంలో ఎక్కడ ఉన్నా ఆ శిశువును కనుగొని సంహరించు. కంసుని ఆజ్ఞతో పూతన అత్యంత అందమైన దివ్య స్త్రీ రూపాన్ని ధరించింది. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది, అలంకారాలు మెరుస్తున్నాయి. ఆమెను చూసిన వారెవరికైనా ఒక దేవత స్వయంగా భూమిపైకి దిగివచ్చిందనిపించేలా ఉంది. అలా ఆమె నిశ్శబ్దంగా గోకులంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసి గోపికలు ఆశ్చర్యపోయారు. ఎవరూ ఆమె నిజస్వరూపాన్ని గుర్తించలేకపోయారు. కాని ఆ అందమైన రూపం వెనుక దాగి ఉన్నది మరణమే. ఆమె అడుగులు నేరుగా నందమహారాజు ఇంటివైపే సాగాయి. అక్కడ యశోదమ్మ ఒడిలో చిన్న కృష్ణుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. పూతన చూపు ఆ దివ్య బాలుడిపై పడింది. ఆమె పెదవులపై చిరునవ్వు, హృదయంలో విషం. కాని ఆమెకు తెలియదు, తాను సంహరించడానికి వచ్చినది సాధారణ శిశువు కాదని, సర్వలోకాలను రక్షించు పరమాత్మ తన కోసం ఎదురుచూస్తున్నాడని. పూతన ఇప్పుడు చిన్న కృష్ణుడి వైపు చెయ్యి చాపుతోంది. తరువాతి భాగంలో ఆమెకు ఏమీ జరిగిందో తెలుసుకుందాం. జయ శ్రీకృష్ణ పరమాత్మ.